ఐసోటోప్స్ ఉన్నాయా? ఎస్, ఐసోటోప్స్ ఉంటాయండి. C6 ఇట్లా రాసుకోవాలి. ఇప్పుడు ఐసోటోప్స్ ఏంటంటే C12, C13, C14 ఈ మూడు కార్బన్కి సంబంధించిన ఐసోటోప్స్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, కార్బన్ ఐసోటోప్స్ని గుర్తించండి అంటే C12, C13, C14 అని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఏంటి ఐసోటోప్స్? వాట్ ఈజ్ మెంట్ బై ఐసోటోప్స్? ఐసోటోప్స్ అంటే ఏంది? పరమాణు సంఖ్య అటామిక్ నెంబర్ సేమ్గా ఉండాలి. సేమ్ ఉందా? 666 ఉంది. ఎలిమెంట్ సేమ్ ఉండాలి. ఎస్, ఎలిమెంట్ కూడా కార్బన్ సేమ్ ఉందా? ఉంది. ఎస్, ఇక్కడ పైన ద్రవ్యరాశి మాస్ అనేది మాత్రం చేంజ్ ఉండాలి. 12, 13, 14 చేంజ్ ఉందా లేదా? ఎస్, ఇక్కడ చేంజ్ అనేది ఉంది. పరమాణు సంఖ్య సేమ్, మూలకము సేమ్, బట్ ద్రవ్యరాశులు వేరువేరుగా ఉన్నాయి. అట్లాంటి వాటిని మనం ఏమంటున్నాం? ఐసోటోప్స్ అంటున్నాం. ఏమంటున్నాం? ఐసోటోప్స్ అంటున్నాం. కార్బన్ ఐసోటోప్స్ C12, C13, C14గా మనం ఇక్కడ కన్సిడరేషన్ అనేది చేయొచ్చు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. రైట్. మరి కార్బన్కు సంబంధించిన సంకరీకరణం ఏముంటుంది? హైబ్రిడైజేషన్, సంకరీకరణం. కార్బన్ ఎట్లాంటి హైబ్రిడైజేషన్ ఏర్పరుస్తుందంటే sp హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్ అండి. sp సంకరీకరణాన్ని చూపిస్తుంది, sp2 సంకరీకరణాన్ని చూపిస్తుంది, sp3 సంకరీకరణాన్ని కూడా చూపిస్తుంది. కార్బన్ సమ్మేళనాలలో ఈ మూడు రకాల సంకరీకరణాలు అయితే ఉంటాయండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూస్తే, ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూద్దాం ఒకసారి. ఎలక్ట్రాన్ విన్యాసం చూస్తే ఎస్, ఇక్కడ కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంలో ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ విన్యాసం, భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనిద్దాం. భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి? 1s2 2s2 2p2, 1s2 2s2 2p2. ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. n = 1 ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n తో చూపిస్తాం. n వాల్యూస్ ఎక్కడికి స్టార్ట్ అయితే 1 2 3 4 అండ్ సో ఆన్. n = 1 అయితే k కర్పరం. ఇది ప్రధాన క్వాంటమ్ సంఖ్య. ప్రధాన క్వాంటమ్ సంఖ్యని n తో చూపిస్తాం. దాని వాల్యూస్ 1 2 3 4 డాష్ ఉంటాయండి. n = 1 అయితే k అండి, n = 2 అయితే l అండి, n = 3 అయితే m అండి, n = 4 అయితే n అండి.